వచనాన్ని చదువుకుందాం. ఆ, చాలు. ఇక్కడ చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి చదువుతారా? చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవం గల దేవ, నీ పరిశుద్ధ నామంకి స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. మా హృదయాల్ని కావలసిన వాక్యాన్ని మీరు దయచేయండి, స్వస్థపరచుమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే నేను ఒక సాధారణంగా ఎగ్జాంపుల్ ఇస్తాను. దాన్ని బట్టి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. మనం చాలాసార్లు షాపింగ్కి వెళ్తాం కదా. షాపింగ్కి వెళ్ళినప్పుడు మనము ఏదన్నా వస్తువు కొన్నాం అనుకోండి, కొనేటప్పుడు షాప్ ఓనర్ మనం ఇది ఎంత అని అడిగినప్పుడు ఆయన ఇది 500 అన్నాడు అనుకోండి, మనం టక్కనే దాన్ని తక్కువ ధరకు తీసుకోవాలని అనుకుంటాం. సార్ ఆయన అంటాం 250కి ఇస్తే సరే, లేకపోతే నేను తీసుకోను అంటే ఆయన టక్కనే 2050కి తీసుకోండి అన్నాడు అనుకోండి, మనకు డౌట్ కలుగుతుంది, ఇది బాగుందా లేదా అనేది కదా. మనం ఇంటికి తీసుకొని వస్తాం, మనసులో ఉంటుంది ఎక్కడనో, నేను ఏదో తప్పు చేశాను, సరి అయిన వస్తువు కొనలేదు, ఎక్కువ డబ్బులు పెట్టినానేమో అనే ఆలోచనతో అలానే ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత షర్ట్ అనుకోండి, సారీ అనుకోండి, లేదంటే కర్టన్స్ అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత మన బంధువులు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, మనల్ని అడిగారు అనుకోండి, ఈ షర్ట్ ఎంత కొన్నారు అని అడిగారు అనుకోండి, మనం ఈ షర్ట్ చాలా బాగుంది, ఎంత కొన్నారని నన్ను అడిగాడు అనుకోండి, మనం ఏమంటాము? 500 కొన్నామని చెప్తాం కదా. ఎంతకు? ఈ వాక్యం అదే. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఈ వాక్యం అదే. అయితే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఇది పాపం కాదనుకుంటారు. ఈ 500 మాట పాపం కాదనుకుంటారు. చాలా సాధారణంగా చెప్పేస్తాం మనం, ఈ షర్ట్ ఎంత అంటే 500 అని చెప్పుకుంటాం. కర్టన్స్ చాలా బాగున్నాయి మీ ఇంట్లో అంటే, కొందరైతే ధర అడగకముందే దాని ధర చెప్పేస్తూ ఉంటారు కదా. మనల్ని మనము గొప్ప చేసుకోవడానికి, లేదంటే మన విట్ స్పిన్ అవర్ వర్డ్స్ అనగా మన మాటల్ని మనము తిప్పేస్తాం అప్పటిదప్పుడే. మన ఆలోచన లోపలనేమో 250 ఉంది, బయట చూపించుకోవడానికి 500. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు, లేదంటే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు సువార్త చేస్తూ ఉన్నప్పుడు బోధను బోధించాడు. ఆ బోధలో ఒక బోధ ఏంటంటే నిజాయితీ అనే బోధ. నేను ఇంతకుముందు మీతో పంచుకున్నాను మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి. ఇక మీద ఇంకా నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం. నేను గత కాలంలో మీ మధ్యలోకి వచ్చినప్పుడు 5వ అధ్యాయము 21వ వచనం నుండి పంచుకున్నాను మీతో. 21 నుండి 30 వరకు. కాదమ్మా, లాస్ట్ టైం నేను పంచుకున్నది చెప్తున్నాను. హత్య గురించి చెప్పాను, వ్యభిచారం గురించి చెప్పాను. దాని తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి, భార్యాభర్తల మధ్యలో సెపరేషన్ రాకూడదు, వాళ్ళు విడిపోకూడదు అనే వాక్యాన్ని ఉంటుంది. అది మనము ఎప్పుడన్నా దేవుని చిత్తం అయితే మళ్ళీ చూసుకుందాం. ఈరోజు నిజాయితీ గురించి మనం నేర్చుకుందాం. ఈ ప్రసంగం అంతా కూడా చూసినట్లయితే, లేదంటే ఈ బోధ అంతా కూడా చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మానవుని ఏ రీతిగా చూడాలనో, ఏ రీతిగా హౌ షుడ్ హీ బిహేవ్ టువర్డ్స్ వన్ అనదర్, ఒకరి వైపు ఒకరు ఏ రీతిగా స్పందించాలి, లేదంటే వాళ్ళ వ్యవహారం ఉండాలి అనే విషయాన్ని ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం.
అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుండి మనం చదువుకుందాం. 33వ వచనం నుండి 36వ వచనం వరకు. ఆ, ఆ, ఆ. చాలు. ఈ వాక్యాన్ని చాలామంది మీరందరూ కూడా శ్రద్ధగా బ్రదర్స్ నా వైపు చూడండి, చదివిన తర్వాత నా వైపు చూడండి. అంటే నేను చాలా ఇష్టంతో చెప్తాను, లేదంటే మీరు కింద చూశారు, నిద్రపోయారు, కళ్ళు మూసుకున్నారు, అర్థం కాదు మళ్ళీ. చాలా సింపుల్ వాక్యం, చాలా ఆ, మన భాషలోనే చెప్తా ఉంటాను, అందుకే నేను లైవ్ వెళ్ళట్లేదు. మనకు అర్థం కావాలి వాక్యం. ఈ వాక్యాన్ని చాలామంది ఏ రీతిగా చూస్తారంటే అమ్మ తోడు, అయ్య తోడు, నాన్న తోడు, అక్క తోడు, చెల్లె తోడు అని చూస్తారు ఈ వాక్యాన్ని. ఆ తోడులు మనం తీసుకోవద్దు అనే ఆలోచన కలుగుంటారు. ఈ వాక్యము ఆ వాక్యము కాదండి. క్రైస్తవులు అమ్మతోడు అయ్యతోడు తీసుకోవద్దు అని చెప్తారు కదా. అమ్మతోడు అయ్యతోడు తీసుకోకుండా కానీ సత్యం చెప్పేది అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు పాత నిబంధనల నుండి కొన్ని మాటలు చెప్పిన తర్వాత నూతనంగా యేసుక్రీస్తులో మీరు ఏ రీతిగా మార్చబడాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలంతా కూడా. అయితే మొదటిగా యేసుక్రీస్తు వారు అంటారు, ఏమంటారంటే మీరు గత కాలములో విన్నారు కదా. ఏమని విన్నారంటే ఒట్టు చేసినప్పుడు అది తొలగిపోకూడదు, లేదంటే విరగొట్టద్దు, దాన్ని మీరు నెరవేర్చాలి దేవుని సన్నిధిలో అని విన్నారు కదా అని చెప్తా ఉంటున్నారు. తర్వాత యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించింది ఏదైనాను ఎక్కడి నుండి వస్తుందంట. ఇప్పుడు ఆ 250ది 250 చెప్పాలి. అక్కడ 500 చెప్తే మాత్రం అది ఎక్కడి నుండి వస్తుంది? దృష్టి నుండి వస్తుంది. మనలో ఉన్న చెడు చూడండి ఎంత ఉన్నదో. మనకు అది పాపం అనే గ్రహింపు కూడా లేదు, అది దృష్టి నుండి వస్తుందనే ఆలోచన కూడా లేదు మనకు. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఇక్కడ నేర్పిస్తూ ఉంటున్నారు, మనం ఎవరితో వ్యవహారం చేస్తున్నాం. అప్పుడు నేను 250 బ్రదర్కి చెప్పినప్పుడు ఆయన నాకేమవుతాడు? సహోదరుడు కదా. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మీ సత్యాన్ని, మీ నిజాయితీని ఏ రీతిగా ప్రకటించండి అంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్తా ఉంటున్నారు. ఇక్కడ చాలామంది దీన్ని ఏ రీతిగా చూస్తారంటే మనం క్రైస్తవులము, మనము అమ్మతోడు, చెల్లెతోడు, నాన్నతోడు తీసుకోవద్దని చెప్తా ఉంటారు. మంచిదే, ఆ ప్రాక్టీస్ మంచిదే, కానీ మన మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదు అనే మాట ఉండాలి. మనము అబద్ధాలు ఆడకూడదు, మనము నిజం చెప్పాలి, సత్యం చెప్పాలి, సత్యంలో ఉండాలి. 250 500 చేయొద్దు, 500 1000 చేయొద్దు కదా. ఈ వాక్యము ఆ మాటను మనకు నేర్పిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు నిజాయితీ గురించి చెప్తా ఉంటున్నారు. ప్రమాణం అంటే ఒట్టు పెట్టుకోవడం తప్పు అని చెప్పట్లే, మీరు ఒట్టు పెట్టుకోవడం తప్పు అని చెప్పట్లే. ఆ కాలంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు యెఫ్తా గురించి చూస్తే యెఫ్తా ఏమంటాడంటే నేను ఈ యుద్ధం గెలిస్తే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, దేవా నేను ప్రమాణం చేస్తున్నా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇంట్లో నుండి ఏది బయటికి వచ్చినా కానీ నీకు అర్పిస్తానని చెప్తా ఉంటాడు. అదేవిధంగా ఆ కాలంలో దేవునికి అర్పించేటప్పుడు వాక్యం కూడా చెప్తుంది, మనం ఏదైతే ఒట్టు తీసుకున్నామో, దేవుని దగ్గర ప్రమాణం చేశామో అది దేవునికి నెరవేర్చాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే
ధర్మశాస్త్రములు విన్నారు. నేను ధర్మశాస్త్రాన్ని నేను ఇప్పుడు నెరవేరుస్తున్నాను. నేను మీ మధ్యలో ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, లేదంటే అది ఎక్కడి నుండి వస్తుందంట? దృష్టి నుండి వస్తుందంట. దుష్టు నుండి వస్తుంది ఆ మాట అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది మనుషులతో కలిగిన సంబంధాన్ని మీకు చెప్పాను. మనం మనుషులకే చెప్పగలుగుతాం. 250కి తీసుకొని 500 అని చెప్తాం. కానీ దేవునితో కూడా అలా చెప్పగలుగుతామా? చెప్పలేమా? దేవునితో కూడా అలా చెప్పగలుగుతామా? చెప్పలేము కదా. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి బోధనే అక్కడ ఉన్న పరిసయ్యులకు, శాస్త్రులకు బోధించాడు. ఈరోజు మనకు కూడా ఆ బోధ లభిస్తుంది. ఒకసారి మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే వారు దానికి బాధ్యుడు కదా. ఓకే, ఫస్ట్ది గమనించండి. అక్కడున్న శాస్త్రులు లేదంటే పరిసయ్యులు లేదంటే ఈ స్కాలర్స్, ధర్మశాస్త్రాన్ని నేర్పించేవారు, వాళ్ళు ఏమంటున్నారంటే దేవాలయముతోడు ఒట్టు పెట్టుకుంటే నో ప్రాబ్లం. చూడండి, దేవాలయముతోడు ఒట్టు పెట్టుకుంటే నో ప్రాబ్లం. కానీ దేని మీద ఒట్టు పెట్టుకోవద్దంట? బంగారముతోడు ఒట్టు పెట్టుకుంటే మనం దానికి బాధ్యులము లేదంటే బద్దులము అని చూస్తూ ఉంటున్నాం. ఇంకో విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు. ఇంకా కింది వచనాలు చదువుకుందాం. చాలు. ఇక్కడ వాళ్ళు బోధించే బోధ ఇది యేసుక్రీస్తు బోధ కాదండి. ఇది ఎవరి బోధ? మనుషుల బోధ. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడున్న పాస్టర్ల బోధ అనుకుందాం కదా. అక్కడున్న పాస్టర్ల బోధ, అక్కడున్న భవిష్యవక్తుల బోధ అనే మాటను మనం చూస్తూ ఉంటాం. దే ఆర్ ఫారిసీస్, దే ఆర్ టీచర్స్ ఆఫ్ ద లా. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నేర్పించే వాళ్ళు వాక్యాన్ని ఏ రీతిగా మలిచారు చూడండి. బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుంటే నో ప్రాబ్లం. కానీ బలిపీఠము పైనున్న అర్పణ మీద ఒట్టు పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా అది నెరవేర్చాలి అని చెప్తా ఉంటున్నారు. ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడా ఈ మాటలు? కాదు. ఎవరు? అక్కడున్న పాస్టర్లు, బోధకులు ఈ మాటను చెప్తా ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారు వీరిని ఏమంటున్నారంటే వీళ్ళు ఎవరంట? అంధులు, బ్లైండ్ పీపుల్. ఈ బోధను నేర్పించేవారు ఎవరంట? వ్యర్థులు అని కూడా ఉంది కదా, ఉందా? అవివేకులారా, 20వ వచనం చదువుకుందాం ఇప్పుడు. చాలు. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క బోధను మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక ఎవరి బోధన చూసాం మనం? మనుషుల బోధ, శాస్త్రుల బోధ, బోధకుల బోధ. వాళ్ళని యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మీరు బోధించే బోధ ఏ విధంగా ఉందంటే మీరే అందులై ఉన్నారు, మీకే గుడ్డితనం ఉంది,
మీరు సరి అయిన బోధ బోధించట్లేదు అని చెప్తా ఉంటున్నారు. వారికి ఏం చెప్తా ఉంటున్నారంటే, మీరు ఒకవేళ దేవాలయము తోడనొట్టు పెట్టుకుంటే నో ప్రాబ్లం అంట మీకు, కానీ దేవాలయములో ఉన్న బంగారం మీద తోడు పెట్టుకుంటే ప్రాబ్లం. బలిపీఠము తోడనొట్టు పెట్టుకుంటే నో ప్రాబ్లం అంటున్నారు. బలిపీఠం పైన అర్పణ మీద ఒట్టు పెట్టుకుంటే ప్రాబ్లం అని చెప్తా ఉంటున్నారు. తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏది గొప్పది అంటే, వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే, మనుషులు వస్తున్నారు కదా, వాళ్ళను మోసం చేస్తూ ఉంటున్నారు. మనం ఏ రీతిగా 250కి తెచ్చి 500 అని చెప్పామో, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ బోధకులు, ఈ యాజకులు ఏం చేస్తూ ఉంటున్నారంటే, నువ్వు ఒకవేళ దేవాలయం మీద ప్రమాణం చేసావు కదా, నీకు ప్రాబ్లం లేదు. దేవాలయంలో ఉన్న బంగారం మీద ప్రమాణం చేసావు కదా, అది ఖచ్చితంగా నెరవేర్చాలి. నీ అర్పణలు ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. అది దేవునికి అర్పిస్తే ఎక్కడికి వెళ్తుంది? ఎవరి జేబులోకి వెళ్తుంది? అక్కడున్న యాజకుని జేబులోకి వెళ్తుంది. అది వాళ్ళ ప్రాఫిట్ కొరకు ఇదంతా వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు దేవాలయము తోడని ప్రమాణం చేసినా, దేవాలయములో ఉన్న బంగారము తోడని ప్రమాణం చేసినా, అది ఎవరికి వెళ్తుందంట? ఓకే, నో ప్రాబ్లం. పిల్లలు అలానే ఏడుస్తారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీరు ఒకవేళ దేవాలయము తోడు ప్రమాణం చేసినా, దేవాలయంలో ఉన్న బంగారం పైన ప్రమాణం చేసినా, బలిపీఠము పైన ప్రమాణం చేసినా, బలిపీఠం పైన అర్పణ పైన ప్రమాణం చేసినా కానీ అదంతా కూడా దేవునికే చెల్లుతుంది. ఆయన కూర్చున్న సింహాసనంకే మీరు ప్రమాణాలు చేస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు వారు నేర్పిస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఏమని నేర్పిస్తున్నారంటే, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడుకుంటున్నారు. ఎవరు? అక్కడున్న బోధకులు ఆయన నామాన్ని వ్యర్థంగా వాడుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు మందిరాన్ని వాడుకున్నారు కదా, మందిరంలో ఉన్న బంగారాన్ని వాడుకున్నారు, బలిపీఠాన్ని వాడుకున్నారు, బలిపీఠం పైన అర్పణను వాడుకున్నారు. ఈరోజు క్రైస్తవులు దేవుడి నామాన్నే వాడుకుంటున్నారు. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను అనుకుంటా మనకు అర్థమయ్యేటట్లు. ఒకసారి నేను ఒక స్థలానికి వెళ్ళాను. పాస్టర్లం అందరం ప్రేయర్ చేస్తూ ఉంటున్నాం. అయితే అన్యులు వచ్చారు అక్కడికి. అన్యులు వచ్చినప్పుడు ఆ బ్రదర్ వచ్చి ముందుకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ప్రార్థన కొరకు వచ్చారు. ప్రార్థన కొరకు వచ్చినప్పుడు ఇలా ఇవి 2 చేతులు అనుకుందాం, బ్రదర్ ఇక్కడ నిలబడ్డారు. అయితే పాస్టర్ గారు ఏం చేశారంటే, ముందు ఇక్కడ చేయి పెట్టాడు ప్రార్థన చేయడానికి. మనం నార్మల్గా ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఇలా నెత్తిపైన చేయి పెట్టి ప్రార్థన చేస్తాం. అయితే ఆ వ్యక్తిని ఇలా పట్టుకోవడానికి ఇక్కడ చేయి పెట్టాడు. ఇక్కడ చేయి పెట్టిన తర్వాత పాస్టర్ గారికి రియలైజేషన్ అయింది. ఆయన గుర్తించాడు. ఏమని గుర్తించాడంటే, ఈయన చేతికి ఏదో ఉంది అని చెప్పి టక్కన చేయి తీశాడు. చేయి తీసి తలపైన పెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అన్న తర్వాత పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? దేవుడు నాకు ఒకటి చూపిస్తూ ఉన్నాడు. దేవుడు నాకు ఒకటి చూపిస్తూ ఉన్నాడు. ఏం చూపిస్తున్నాడంటే, నీ చేతికి ఏదో కట్టుకున్నావు, అన్యులకు సంబంధించింది, అది తీసేయి, అప్పుడే నిన్ను దేవుడు దీవిస్తాడు అని చెప్తా ఉన్నాడు. చూడండి ఎలా మోసం చేస్తున్నారు పాస్టర్ గారు. ఎవరి నామాన్ని వాడుకుంటున్నారు పాస్టర్ గారు? ఆయనకు దేవుడు చూపించాడా? నిజంగా చూపించలేదు. స్టార్టింగ్లో దాకింది ఇక్కడ చెయ్యి. అక్కడ చెయ్యి దాకినప్పుడు ఆయనకు అక్కడ తెలిసిపోయింది, ఇక్కడ ఏదో ఉంది కథ అనేది. అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తికి ఆ ప్రార్థన మూమెంట్లో అర్థం కాలేదు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు నాకు చూపించాడు, ఇక్కడ నీ చేతి పైన ఏదో ఉంది, అది తీసివేయాలి, నువ్వు ఏదో కట్టుకున్నావు నీ శరీరానికి అని చెప్పి అలా దేవుడి నామాన్ని వాడుకున్నారు. అయితే ఈ భక్తుడు, అక్కడ ఉన్న అన్యుడు, ఆయన ఏం ఆలోచించాలి ఈ వ్యక్తి గురించి, ఈ పాస్టర్ గురించి? ఈయన ఎంత గొప్ప వ్యక్తి, దేవుడు ఈయనతో మాట్లాడతాడు, చూస్తాడు
అని చెప్తా ఉంటున్నారు. అక్కడున్న పాస్టర్లకు అందరికి ఏమర్థమైంది? ఓహో, ఈయనతో దేవుడు మాట్లాడతాడు. చూడండి, మనల్ని మనం ఏ రీతిగా గొప్ప చేసుకుంటున్నామో ఇక్కడ నిజాయితీ ఉందా? లేదు, నిజాయితీ లేదు. దేవుడు దర్శనం ఇవ్వకముందే, ఫెలిక్స్ బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, దేవుడు మీకు కారు ఇవ్వబోతున్నాడు అని చెప్పాను అనుకోండి, అది చాలా తప్పు. అందుకే భక్తులు మంచి పాట కట్టారు, ఉన్నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఉన్నట్టురా, నో ప్రాబ్లం, దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు. మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి, వెలుగులోకి తెచ్చుకోవడానికి, స్పాట్ లైట్లో రావడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు పాస్టర్లు. నేను అద్భుతాలు లేవని అనట్లేదు, ప్రవచనాలు లేవని అనట్లేదు, ఇప్పటికున్నాయి, నేను నమ్ముతాను. వాక్యంలో ఉన్న భవిష్యవక్తలు లేదంటే ప్రవక్తలు ప్రవచించినప్పుడు, ఇశ్రాయేల్ జనాంగం మీద ప్రవచించినప్పుడు 90% లేదంటే 98% వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు ప్రవచిస్తూ ఉన్నారు. మీరు పాపంలో ఉన్నారు, పాపంలో నుండి బయటికి రండి అని. నేను కూడా ప్రవచనాలు నమ్ముతాను, 90% నమ్ముతాను, 100% నమ్ముతాను. ఆ 90% ఏ రీతిగా ఉండాలంటే, ఈ రోజుల్లో కూడా పాపంలో ఉన్న వాళ్ళకు, నువ్వు పాపంలో ఉన్నావు బ్రదర్, దేవుడు నిన్ను పాపంలో చూడలేకపోతున్నాడు, అందులో నుండి బయటికి రా అని చెప్పాలి. నేను అనుకుంటా బహుశా బైబిల్ అంతట్లో 2% లేదంటే 10% అనుకుందాం ఆశీర్వాద వచనాలు పలికారు. ఆశీర్వాద వచనాలు అంటే మీ పొలం దీవించబడుతుంది అని చెప్పారు. కానీ 90% వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు పాపంలో నుండి బయటికి రావాలని చెప్పారు. నేను అనుకుంటా భవిష్యవక్త లేదంటే ప్రవక్త ఎవరికి పాపంలో నుండి బయటికి రాకుండా, పాపం గురించి చెప్పకుండా ఓన్లీ దీవెనలు మాత్రం చెప్పాడనే ప్రవక్తను చూడలేదు నేను బైబిల్లో. ప్రతిసారి మీరు పాపంలో ఉన్నారు, దేవుని వైపు తిరగండి, మీ జీవితాలు మార్చబడతాయి అని చెప్పే ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో. కానీ ఈరోజు ఏ రీతిగా మారారంటే ఉల్టా అయిపోయింది. 10% ఏమో నిజాయితీగా చెప్పే ప్రవక్తలు ఉన్నారు, 90% ఏమో ఏ రీతిగా చెప్తారు, నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. నేను నిజంగా నా జీవితంలో జరిగిన విషయాలు కూడా చెప్తాను. నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? బ్రదర్, మీ సంవత్సరంలో మీ ఇంట్లో ఒక బాబు రాబోతున్నాడు అని చెప్తారు. ఈ సంవత్సరంలో మీ ఇంట్లో బాబు రాబోతున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తారు. చూడండి, బేబీ బాయ్ అని చెప్పాడు, సంవత్సరంలో ఖచ్చితంగా వచ్చేసింది. వచ్చినప్పుడు బేబీ గర్ల్ పుట్టారనుకోండి, అయితే ఆ పాస్టర్ అబద్ధమా నిజమా, లేదంటే ప్రవక్త అబద్ధమా నిజమా, కన్ఫ్యూజనా? చెప్తాను. దేవుని మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదండి. దేవుని మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అబ్బాయి అంటే అబ్బాయే, అమ్మాయి అంటే. ఈ సంవత్సరంలో నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. మా కజిన్ చెల్లె ఒక చెల్లె ఉంది. మేము వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. ఒక పాస్టర్ వచ్చాడు. అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆ చెల్లెకు వివాహం అవ్వట్లేదు, చాలా టైం పట్టింది. దాదాపు 30 సంవత్సరాల దగ్గరకు వచ్చింది ఆమెకు. అయితే చాలా ఇంట్లో అందరు బాధపడుతూ ఉన్నారు. ఈ పాస్టర్ వచ్చి ఏమన్నాడంటే, 2017 ఆ టైంలో, 2017 ఆ సమయంలో, ఈ సంవత్సరమే 2017లోనే నీకు వివాహం జరగబోతుందని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? జూలైలో చెప్పారు. అప్పటి నుండి ఇక ఆశ కలిగి ఉన్నారు అందరు. 2017 అయింది, 2018 కూడా అయిపోయింది. అక్కడ ఏం లేదు.
2017లో వాళ్ళు విశ్వాసంలో ఏ రీతిగా ఉన్నారంటే చాలా బలంగా ఉన్నారు. ఈ సంవత్సరంలో ప్రార్థనలు దేవుడు మన మాట వింటాడని. వాళ్ళు పాస్టర్ని ఏమనలేరు, వాళ్ళు విశ్వాసంలో పడిపోయారు. కానీ 2018లో నేను గమనించిన విషయాన్ని అయితే ఆ పాస్టర్లు లేదంటే ఇలాంటి వ్యక్తులు దేవుని సన్నిధిలో తన్ను తాను మోసపరుచుకుంటూ ఉంటున్నారు, ఇతరులను కూడా ఎందుకంటే ఇక్కడ నిజాయితీ లేదు. దేవుడి నుండి దర్శనం చూసారా? లేదు. దేవుని దగ్గర విన్నారా? లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఏ రీతిగా వచ్చారు? ఆయన వాక్యమై ఈ లోకానికి వచ్చారు. ఒకసారి నేను మీకు వచనాన్ని చూపిస్తాను. హీబ్రూ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మొదటి 2 వచనాలు. చాలు, ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పూర్వకాలం ముందు దేవుడు ఏ రీతిగా మాట్లాడాడంట? ప్రవక్తల ద్వారా నానా విధాలుగా మాట్లాడాడు. ఈ ఆఖరి దినాలలో ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుని ద్వారా. ఇప్పుడు మనం వింటున్న బోధ ఎవరిది? యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మాటల్ని మనం గ్రహించాలి. మనము అన్ని విషయాల్లో నిజాయితీగా జీవించాలి. మన అంతరాత్మలో ఉన్న నిజాయితీ మన బయట ప్రవర్తనను కనిపిస్తుంది అనే విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను ప్రవక్తలు లేరని అనట్లేదు, ఉన్నారు. లేదని అనట్లేదు, ఉన్నారు. కానీ నేను అనేది ఏంటంటే, వాక్యానుసారంగా చూస్తే ఎప్పుడైనా ఏ ప్రవక్త వచ్చి మీ ఇంటికి వచ్చి పిల్లలు పుడతారు, లేదంటే మీ ఇంటికి కారు వస్తుంది, మీకు ఈ సంవత్సరంలో ఇల్లు దొరుకుతుంది, అదంతా అబద్ధం. అమ్మా, మీరు విశ్వాసంలో బలపడాలి, ప్రార్థన చేయాలి, పాపంలో నుండి బయటికి రావాలి, మనము దేవుని వైపు తిరగాలి అని చెప్పిన వాళ్ళు నిజమైన ప్రవక్తలు. కొందరు పాపాన్ని చూపించి కూడా చెప్తారు, నువ్వు అబద్ధములో ఉన్నావు, నువ్వు దొంగతనం చేస్తున్నావు, మోసము చేస్తున్నావు, జాగ్రత్త అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టం. ఇంకా కొంతమంది ఉంటారు నిజంగా ప్రవచిస్తారు పిల్లలు పుట్టడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు. ఆశీర్వాదం అంటే మటీరియల్ ఆశీర్వాదాలుగా నేను అనేది, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడం అనే విషయం గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. మనము దేవుని సన్నిధిలో నిజాయితీగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనము దేవునితో కూడా అలాంటి సంబంధం కలిగి ఉండాలి. ఎలాంటి సంబంధం అంటే, ఉన్న పాటున నేను నీ సన్నిధికి వస్తున్నా ప్రభా, నువ్వు దర్శనం ఇవ్వకపోతే నో ప్రాబ్లం, నువ్వు మాతో యుద్ధానికి రాకపోతే నో ప్రాబ్లం కదా, కానీ దేవా నిన్ను నేను విడువను, ఎందుకంటే సమస్తము నీ చేతిలో ఉంది. హీబ్రూ పత్రికలో చదివాం, ఆయన వారసుడు అని చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తుకి అధికారం ఉంది. ఆ యేసుక్రీస్తు బోధను మనం వెంబడిస్తూ ఉంటున్నాం. మనకున్న ఆశీర్వాదాలు వేరు. మనం ఈ లోకములో కొంతకాలం జీవిస్తున్నాం. ఆ కొంతకాలములో కూడా ఏ విధంగా నటిస్తున్నామంటే, నా అంత పరిశుద్ధుడు లేడు, నాకున్న సంబంధం దేవునితో వేరేదుంది, ఈ బ్రదర్కి లేదు, నాకు దర్శనాలు ఇస్తున్నాడు దేవుడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడట్లేదు. కాదు, దేవుడు అందరితో మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడతాడు? ఆయనే వాక్యమై ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యం మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆ బోధ మన చేతిలో ఉంది. నిజాయితీగా జీవించడానికి మనం నేర్చుకోవాలి. ఎవరితో? మనుషులతో, దేవునితో. మనుషులతో ఏ రీతిగా నిజాయితీగా జీవించాలి? అది 250 అయితే 250 అనే చెప్పాలి. దేవునితో ఏ రీతిగా నిజాయితీగా జీవించాలి? ఆయన నామాన్ని వ్యర్థంగా వాడుకోవద్దు.
ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఆయన నామంలో ఊరికేనే ఏదంటే అది పలకొద్దు. మనమందరం కూడా పాపులమే. నేను పాపినే, మనమందరం కూర్చున్న వాళ్ళందరం పాపులమే. ఇక్కడ ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. అయితే మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఏ రీతికి వెళ్తున్నాం? నిజాయితీ, స్వచ్ఛమైన మనసుతో వెళ్తున్నాం. మనం ఆశీర్వాద వచనాలు పలుకొచ్చు, కాదని అనట్లే, కానీ వ్యర్థంగా ఉచ్చరించొద్దు. నాకు దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. నేను ఇంకో పాస్టర్ గురించి మాట్లాడతాను. ఒక పాస్టర్ ఇలానే స్టేజ్ మీద ఉండి ఇలా చేతులు ఎత్తి వాక్యాలు చెప్పక ముందు చెప్తాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాక్యాన్ని ఇవ్వబోతున్నాడు. వారమంతా ప్రిపేర్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాక్యం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు వస్తుంది వస్తుంది విశ్వాసులకు కనిపిస్తలేదు, ఈ పాస్టర్కి మాత్రం వస్తుంది 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 వచ్చింది వచ్చింది వచ్చే రోమపత్రిక 8వ అధ్యాయం అంటారు. అలాంటి పాస్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేమందరినీ కూడా వాళ్ళందరినీ మోసం చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు అందులై ఉన్నారు. వాళ్ళు ఏమన్నాం మనం, ఇంకో వర్డ్ ఏదో ఉండే, అవివేకులు. వీళ్ళు అవివేకులై ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమందరినీ దేవుని వైపు నడిపిస్తున్నాం. కానీ వాళ్ళు చేసేది మోసము చేయకుండా దేవుని దగ్గర నిజాయితీగా మనము జీవించాలి. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం నమ్మకంగా దేవుని పరిచర్య చేసినట్లయితే, మనం ప్రార్థన చేసినట్లయితే, మనం ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఎవరింటికి వెళ్ళి వాక్యము చెప్పినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకవేళ ఆ సమయంలో మీకు అనిపిస్తే, ఆ సమయంలో మీరు ఆశీర్వాద వచనాలు పలుకుతే, మీరు దేవుని దగ్గర నిజంగా ఉన్నారు కాబట్టి ఆ ఆశీర్వాద వచనము దేవుడు నెరవేర్చుతాడంట. నేను ఇది వాక్యం నుండే చెప్తున్నాను, రెఫరెన్సెస్ చూపించట్లే. చాలా సమయం పడుతుంది, ఇది చాలా పెద్ద టాపిక్. దేవుడు ఒకవేళ ప్రవక్త ద్వారా ప్రవచిస్తే అది ఎన్నటికీ కూడా అబద్ధం కాదు. నో ప్రాబ్లం వాట్? యాకోబుని ఆశీర్వదిస్తా అంటే ఆశీర్వదిస్తాడు. యూదా గోత్రం నుండే నా సంతానం వస్తుందంటే అక్కడి నుండే రావాలి. ప్రతి మాట కూడా దేవుడు పలికినది ప్రవక్తల ద్వారా నెరవేర్చబడ్డది. అయితే మధ్యలో ఇశ్రాయేల్ జనాంగం మధ్యలో కూడా కొందరు అబద్ధ ప్రవక్తలు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే దేవుడు మనల్ని ఏం చెయ్యడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనము బానిసగా బబిలోనికి వెళ్ళము, మనం బానిసంగా అసిరియాకి వెళ్ళమని చెప్పేవాళ్ళు ఈ ప్రవక్తలు. ఎందుకు? వీళ్ళంతా కూడా దేని విషయంలో సంతోషిస్తున్నారంటే వాళ్ళకు వచ్చే లాభాన్ని బట్టి. ఒకవేళ ఇలాంటి ప్రవచనాలు పలుకుతే మనుషులు ఏం చేస్తారు? వాళ్ళకున్నదంతా కూడా తీసిస్తారు. కానీ నిజమైన ప్రవక్తలు ఏ రీతిగా ఉంటారంటే, ఇర్మియాని చూడండి, కొట్టబడుతున్నారు. యెషయాని చూడండి, అవమానపరచబడుతున్నారు. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 28వ వచనం. యెషయా గ్రంథం 28వ వచనం, 9-10 వచనాలు చదువుకుందాం. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును? చాలా థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం మనం. హిందీలో చెప్తాను ఈ మాట, తెలుగులో చాలా సింపుల్గా చదివేసింది సిస్టర్, హిందీలో చెప్తాను. యెషయా వచ్చి వాళ్ళ పైన ప్రవచిస్తూ ఉన్నప్పుడు యెషయా ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళు ఏ రీతిగా అంటున్నారంటే, కిస్కో సికారా రేతు. చదవండి మళ్ళీ ఇప్పుడు మొదటి లైన్, కిస్కో సికారా రేతు, ఎవరికి విద్య నేర్పు, కిస్కో సికారా రేతు కదా.
రెండోది किसको सिखा रहा है? हाँ सेकंड, तू मेरे को दूध पीता बच्चा समझ रहा क्या? ఆ, చూడండి ఇస్రాయేల్ జనాంగం ప్రవక్తల్ని ఏ రీతిగా అవమానపరిచారు. వీళ్ళు నిజమైన ప్రవక్తలు. ఎందుకు? వీళ్ళు ఏం చెప్పారు? మీకు కార్ వస్తుంది, బంగ్లా వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది అని చెప్పారా? లేదు. మీరు పాపములో ఉన్నారు, మిమ్మల్ని మీరు దేవుని వైపు తిప్పుకోండి అంటే వీళ్ళేం చెప్పారు? తు కిస్కో సిఖా రहा बे, दूध पीता बच्चा समझ रहा है हम लोग को. ఇంకా చదవను. ఇప్పుడు యెషయా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని తీసుకొస్తూ ఉంటున్నాడు. అమ్మ దయచేసి విగ్రహారాధనలు చేయొద్దు అని చెప్తా ఉంటున్నాడు. వీళ్ళు ఎక్కరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆజ్ఞ వెంబడే. ఇది తెలుగులో చాలా, తెలుగులో ఇంగ్లీష్లో మనకు అర్థం కాదు. హీబ్రూ భాషలో చదివితే కొన్నిసార్లు చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు ఎట్లుంటుంది? చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎవరన్నా ఏదన్నా లాక్కుంటే కోపంలో వాళ్ళు మేమే అంటారు కదా. వీళ్ళు కూడా వీడు వచ్చేడుగా అభి ఏ జ్ఞాన్ దేగా క్యా బోలేగా బాబా 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 రా 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 రు 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 అలా. ఈ వచనానికి అర్థం, ఇస్రాయేల్ జనాంగం వాళ్ళు యెషయాని ఆ రీతిగా చూశారు. ఈరోజు ప్రవక్తలను ఎవరు ఆ రీతిగా చూస్తారా? చూడరు. ఎందుకంటే ఈరోజు ప్రవక్తలు ఏం చెప్తారు? అయ్యా మీకు బంగళాలు వస్తాయి, దేవుడు మీకు మంచి ఇల్లు ఇస్తాడు, ఈ సంవత్సరం మీ ఇంట్లోకి నూతన ఆశీర్వాదాలు వస్తాయి. అన్ని మటీరియల్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతున్నాను, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కాదు. ఈ మటీరియల్ బ్లెస్సింగ్స్ ఇక్కడనే, అక్కడ లేవు మనకు. అక్కడ పైనున్న వాటి కొరకు వెతకండి అని పౌలు చెప్తూ ఉంటారు. మనమేమో కిందున్న వాటికే వెతికి సంతోషపడుతూ ఉంటున్నాం. అవి కూడా నిజమైనవి కావు, అబద్ధాలే. అది మనం కష్టపడి మనం పొందుకొని, కొన్నిసార్లు అన్యులకు కూడా అలాంటి వస్తువులు వస్తాయి. కానీ ఆత్మీయ అనుభవము, ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడి నుండే వస్తాయి. వాటి కొరకు వెతకండి అని పౌలు భక్తుడు చెప్తా ఉంటున్నాడు. మనల్ని మోసపరచుకోవద్దు, మనము కూడా మోసపోవద్దు. నో ప్రాబ్లం, దేవుడు దర్శనం ఇవ్వకపోతే. ఇస్తే ఖచ్చితంగా చెప్పండి, నేను కాదనట్లే, ఇస్తే మంచిదే. కానీ దేవుడి నామాన్ని వ్యర్థంగా 10 ఆజ్ఞల నుండి ఒక ఆజ్ఞ. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నించాలి. ఇది నా వల్ల సాధ్యం కాదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మళ్ళీ నేను ఇంటికి పోయి నేను ప్రయత్నిస్తున్నాను అనుకోండి, ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు ఆ 250 చెప్పేటట్లే సాయం చేయి. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను మీ మధ్యలో ఉండి నా పాపములు ఒప్పుకుంటున్నాను. నేను చాలాసార్లు చేశాను. నా మినిస్ట్రీ గురించి గొప్ప చెప్పుకోవడం కూడా చాలాసార్లు ఉంది. ప్రభువా ఉన్నట్లు చెప్పడానికి సాయం చేయి. అక్కడికి నేను వెళ్ళిన చోటికి 10 మంది వస్తే, ఎవరన్నా వేరే వాళ్ళు అడిగితే 15-20 మంది వచ్చారని చెప్తారు. ఎందుకు? నేను గణపరచబడాలి. ఎవరి నామాన్ని వాడుకుంటున్నాను? దేవుడి నామాన్ని వాడుకున్నాను. ఎవరిని మోసం చేసుకుంటున్నాను? నేను ఆ వ్యక్తిని మోసం చేస్తున్నాను, నన్ను నేను కూడా మోసపరుచుకుంటున్నాను. ఈ పాపాన్ని చాలామంది గ్రహించలేకపోతారు. కానీ ఇది పాపమే, ఇది ఖచ్చితంగా పాపమే. భక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు, ఏదైనా ప్రవచనాలు పలికినప్పుడు, లేదంటే ఆశీర్వాద వచనాలు పలికినప్పుడు అది వాక్యానుసారంగా ఉందా లేదా అని ఒకసారి గ్రహించాలి మనం. ఓకేనా? ఇది దేవుని యొక్క బోధ. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఈ బోధను మనకు నేర్పించారు. మనము కూడా ఈ బోధలో నిజాయితీగా జీవించాలని నా కోరిక. రెండోది, మత్తయి సువార్త 5వ అధ్యాయం. సమయం ఉంది కదా మనకు. మేము లేట్ వచ్చాము, మీరు మాకంటే లేట్ వచ్చారు, సో మీరు ఎక్కువసేపు కూర్చోవచ్చు. 5వ అధ్యాయము ఇంకా 2 బోధనల గురించి మనం నేర్చుకుందాం. 38వ వచనం నుండి 42వ వచనం వరకు.
ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్. ఇది యేసుక్రీస్తులో ఉన్న కొత్త బోధ. ఇంతకుముందు మీరు విన్నారు కదా, ఏమని విన్నారు? మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇది చాలాసార్లు చూస్తాను, మా ఇంట్లో కూడా జరుగుతుంది. జరగొద్దు, ఇది గత కాలంలో జరిగేది, ఇప్పుడు జరగదు అనుకోండి. అయితే ఎవరైనా మాకు వచ్చి పెళ్లి కార్డ్ ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, మేము అది స్వీకరించిన తర్వాత వాళ్ళకు ఇప్పుడు కానుకలు పెట్టాలి కదా. పెళ్ళికి పోయినప్పుడు కానుకలు పెట్టకముందు మా ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు వాళ్ళు మాకు ఎంత ఇచ్చారో అనేది చూస్తారు కదా. అది 2000లో జరిగిన పెళ్ళి మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో 2015లో జరుగుతుంది. అయినా వాళ్ళు ఎంత ఇచ్చారో అంతే మనము కూడా. ఆ కాలంలో 1000 రూపాయలు కొద్దిగా ఎక్కువ ఉండే, ఈ కాలంలో 1000 రూపాయలు నార్మలే. 2000 ఇస్తే ఏమవుతుంది? లేదు. మనం ఇంకేం చేస్తున్నాం? కంటికి కన్ను, పంటికి పన్నే. దెర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్. క్రీస్తులో మనము రక్షింపబడ్డ తర్వాత, యేసుక్రీస్తు మనకు మారు మనసు ఇచ్చిన తర్వాత కూడా మన మనసు అలానే ఉంది. ఎలా? 1000 రూపాయలు ఇస్తే మేము కూడా 1000 రూపాయలు ఇస్తాం. యేసుక్రీస్తు వారు అక్కడ ఏమంటున్నారంటే, ఎవరైనా మిమ్మల్ని అంగి అడిగితే మీరు ఏమి ఇవ్వాలంట? పై వస్త్రాన్ని కూడా తీసియండి అని చెప్తాం. చాలా డీప్. మనం విశ్వాసులతోనే ఈ కార్యాన్ని చేయలేకపోతున్నాం కదా. ఉల్టా ఉంది. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనం అన్ని పనికిరాని ఇస్తాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, పేదోళ్ళకి ఇవ్వాలంటే మనం ఏమి ఇస్తాము? మనం వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఎక్కడైనా చినిగింది, మనం వేసుకోలేమంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు, లేదంటే ఎందుకు దేవుడు మనకిచ్చిన స్థాయి ఏంటి? ఇప్పుడు కొత్తది కొనిచ్చి వాళ్ళకి ఇవ్వాలి కదా. చాలా సింపుల్గా చెప్తున్నాను నేను. ఇది విశ్వాసులకు చేసే ప్రవర్తన. యాక్చువల్లీ మనం ఒకరికొకరు ఏ రీతిగా దేవుని సన్నిధిలో నిలబడాలి, ఏ రీతిగా మన బాధను పంచుకోవాలనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉంటున్నారు యేసుక్రీస్తు వారు. కానీ మనం ఏ రీతిగా మారిపోయామంటే, ఈరోజు మనం మన బాధలు చెప్పుకోకుండా వాళ్ళకంటే గొప్పోళ్ళని చెప్పుకొని మనం ఏం చేస్తాం? అప్పు తీసుకొచ్చి చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, విశ్వాసులు ఏ రీతిగా ఉండాలంటే, వారు ఏ రీతిగా పంచుకోవాలి, వారు ఏ రీతిగా వాళ్ళ ప్రవర్తన ఉండాలంటే, మన దగ్గర ఒక అంగి ఉంటే 1 మైలు నడవమంటే మనం ఏం చేయాలంట? 2 మైళ్ళు నడవాలంట. కొందరు ఉంటారు కదా, నువ్వు మొన్న రాలేవు మా బర్త్డే పార్టీకి, నేను కూడా రాను. నీకు ఇప్పుడు సమయం ఉంది కదా, సరే వాళ్ళు ఏదో రాలేదు, వాళ్ళకు బుద్ధి లేకనో, వాళ్ళకు టైం లేకనో, లేదంటే వాళ్ళకి ఏదో ఇష్టం లేకనో వాళ్ళు రాలేరు. మనం కూడా ఏం చేస్తాం? అదే ప్రవర్తన, మన ప్రవర్తన కూడా కదా. మన ప్రవర్తన ఆ రీతిగా ఉండొద్దు అనే ఈ నూతన బోధ మనలో మనలో మార్పు రావాలి. ఆ మార్పు ఏంటంటే, మనం నూతనంగా మార్చబడాలి, నూతనంగా చూడాలి విషయాన్ని, నూతనంగా చేయాలి. మనకున్న పాతవి కాదు ఇచ్చేది. నేను నిన్న ఫెలెక్స్ బ్రదర్స్ షాపింగ్కి వెళ్ళాను. నేను అక్కడ ఇప్పుడు ఈ స్టైల్ యూనియన్, జూడియో ఇవన్నీ కూడా చాలా తక్కువలో ఇస్తారు కదా. ఎంత? కొన్ని అయితే 100 రూపాయలకే టీషర్ట్లు ఇస్తున్నారు. ఆ 100 రూపాయలు పెట్టి మనము పేదలకు, మన దగ్గర పనిచేసే వారికి ఇవ్వగలుగుతామా? లేదు. మళ్ళీ మనం వేసుకున్న తర్వాతనే ఇస్తున్నాం.
దేవుడు మన జీవితాన్ని మార్చాడు, ఈ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంచాడు, మటీరియల్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. దానిలో కూడా మనము ఆ ఆ దీవెనలకు కృతజ్ఞత మనం ఏమనుకుంటాం, నేను చాలామంది క్రైస్తవులను చూశాను, వాళ్ళు ఈ సెకండ్ హ్యాండ్ ఇచ్చినప్పుడే చాలా గొప్ప అనుకుంటాం, మేము దానం చేస్తున్నాం గొప్ప అనుకుంటాం. కాదు, గొప్ప కాదు. యేసుక్రీస్తు అక్కడ క్లియర్గా చెప్తా ఉంటున్నాం ఏ రీతిగా మనం చేయాలి. యోహాను సువార్తలో కూడా మనం చూస్తూ ఉంటాం, యోహాను కూడా చెప్తా ఉంటారు, మీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే, 2 షర్ట్స్ ఉంటే ఒకటి ఇవ్వండి అని చెప్తా ఉంటాం. దట్స్ ద లెవెల్ యూ షుడ్ క్యారీ క్రైస్ట్ ఇన్ యూ. నీలో క్రీస్తు నిజంగా ఉంటే, మనలో క్రీస్తు నిజంగా ఉంటే మన ప్రవర్తన కూడా ఆ రీతిగా మారుతుంది. 1000 రూపాయలకు బదులు 1000 రూపాయలు ఇయ్యం, క్యాల్కులేట్ చెయ్యం కదా. మనకు ఆలోచన ఉండాలి, ఆ బ్రదర్ పెట్టకున్నా సరే సంఘానికి రావాలి, ఆ బ్రదర్ కానుకలు ఇవ్వకున్నా సరే సంఘానికి రావాలి, ఆ బ్రదర్ ఆ కార్యక్రమంలో ఉండకున్నా సరే మనం చేయాలి, అందరూ ఈక్వల్గా చేయాలి. వాళ్ళు ఆ కుటుంబం రాకపోతే మేము వస్తాం, మేము రాకపోతే వాళ్ళు రావద్దు అనే ఆలోచన ఉండదు. మనం నూతనంగా మార్చబడ్డాం. వాళ్ళు అలా ప్రవర్తించినప్పుడు, వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించిన మనం కూడా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. వాక్యం నేర్చుకున్న మనము నూతనంగా మార్చబడ్డాం కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలంటే, మన త్యాగం ఏ రీతిగా ఉండాలంటే, వాళ్ళు 1 కిలోమీటర్ రమ్మంటే మనం 2 కిలోమీటర్లు వెళ్ళాలి, వాళ్ళు అంగీయమంటే మన పైన వస్త్రాల్ని కూడా ఇవ్వాలి. అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులు వాళ్ళు 1000 రూపాయలు కొన్నిసార్లు కొన్ని సంఘాలలో అనౌన్స్మెంట్ చేస్తారు. ఏమని చేస్తారంటే, మనం ఈ కార్యక్రమం చేయబోతున్నాం, మనం అందరం కూడా ఫండ్స్ రేస్ చేయాలి. అయితే ఫస్ట్ వ్యక్తి 350 ఇచ్చాడు అనుకోండి, ఇక అందరు అదే ఫాలో అవుతారు. ఇక 350 ఎందుకు, అదే చూస్తున్నాం మనం. ఇక ఎవరైనా గొప్ప చెప్పుకోవాలనుకోండి, నేను 450 ఇస్తాను చెప్తాం కదా. కానీ నిజంగా మనము దేవుని కొరకు హృదయానుసారంగా సమర్పిస్తున్నామా, ఆయన పరిచర్యలో పాలు పొందుకుంటున్నామా అనే విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. రెండోది, ఇంకో బోధ గురించి నేర్చుకొని మనం ముగించుకుందాం. ఈ 1 2 3 4 5 6 6 బోధలో నుండి మనం 5 ముగించుకున్నాం. మళ్ళీ దేవుని చిత్తం అయితే మనం ఎప్పుడన్నా డివోర్స్ గురించి లేదంటే 31వ వచనం గురించి నేర్చుకుందాం. ఇప్పటికీ మనము 43వ వచనం నుండి 47వ వచనం వరకు చదువుకుందాం. మీరు విన్నారు, ఇది పాత నిబంధన, నేను మీతో చెప్పున్నది ఏమనగా, చాలు. దేవుడు మనను, యేసుక్రీస్తు వారు మనల నుండి ఏం కోరుతూ ఉంటున్నాడు, మనం ఏముండాలంట, పరిపూర్ణులై ఉండాలి. ఏ విధంగా ఉంటాం పరిపూర్ణులు? శత్రువులను ప్రేమించినప్పుడు మనం పరిపూర్ణులుగా ఉంటాం. ఎందుకు మనం శత్రువుల్ని ప్రేమించాలి? ఇందాక చదివాం కదా, వర్షం పడుతుంది, అక్కడ ఎండ కొడుతుంది, ఎండ కూడా వస్తుంది. కాబట్టి ఎవరి మీద ఎండ వస్తుంది? అనీతుల పైనను నీతిమంతుల పైన కూడా ఎండ వస్తుంది. వర్షం ఎవరి మీదకి వస్తుంది? అనీతుల పైన కూడా వస్తుంది. దేవుడు ఇద్దరిని సమానంగా చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మనం ఎవరము శత్రువులను ద్వేషించడానికి? నేను ఇంకా దీన్ని డీప్గా తీసుకెళ్ళాలనుకుంటున్నా. నేను గత కాలంలో వైజాగ్ వెళ్ళి బహుశా 6 నెలల క్రింద ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఒక
కనీసం ఒక 35 సంవత్సరాల అమ్మాయి, వివాహం కాలేదు, తల్లిదండ్రులతో దూరంగా ఉంది, అక్క చెల్లెలతో దూరంగా ఉంది, అన్నదమ్ములతో దూరంగా ఉంది, కుటుంబంతో దూరంగా ఉంది, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కూడా దూరంగా ఉంది. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేయమని అడగకముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె చాలా బాధతో చెప్తూ ఉంటుంది, పాస్టర్ గారు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన, నా అక్క చెల్లెలు నన్ను విడిచిన, నా అన్నదమ్ములు నన్ను విడిచిన, నా కుటుంబస్తులు, మా కజిన్స్ నన్ను విడిచినా కానీ ఆ దేవుడు మాత్రం నన్ను విడవలేదని చెప్తా ఉంటాను. సరే అమ్మా, మంచిది, ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసి వచ్చా. దాని తర్వాత నేను నేర్చుకున్న విషయం ఇది. యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు ఏమని బోధిస్తూ ఉంటున్నాడంటే, శత్రువులను ప్రేమించండి అని చెప్తా ఉంటున్నాడు. మనకు శత్రువులు ఎవరు? మనల్ని గాయపరిచిన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. మనల్ని గాయపరిచేవారు ఎవరు తెలుసా? మన వాళ్ళే. చూద్దాం. కీర్తనలు 55వ కీర్తన 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. చాలు. ఈ 12 నుండి 14వ వచనంలో చూసినట్లయితే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ శత్రువులు నన్ను నిందిస్తే నేను భరించగలుగుతాను. చాలాసార్లు మనల్ని కూడా మనకు తెలుసు వీళ్ళు మన శత్రువులని. వాళ్ళు మనల్ని ఏమంటే మనకు బాధ అనిపించదు కదా. ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా వాళ్ళు ఏమన్నా అంటే? అనిపించదు, ఎందుకంటే వాళ్ళు మనకు శత్రువులే. కానీ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నన్ను బాధించింది ఎవరంటే నా స్నేహితుడు, నా సహకారి. ఇంకేమంటాడంటే, నేను ఒకప్పుడు ఆయనతో కూడా కలిసి చర్చికి వెళ్ళేవాడిని, మాకొక స్వీట్ సాహవాసం ఉండేది అని చెప్తా ఉంటున్నారు. నేను నేర్చుకున్నది ఏంటంటే, మనల్ని గాయపరచువారు ఎవరంటే మన వాళ్ళే. వాళ్ళు మనల్ని ద్వేషించారు, గాయపరుస్తారు. మనం వాళ్ళతో ఉంటాం కాబట్టి గాయపరుస్తారు. యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది ఏదంటే, తల్లిదండ్రులను సన్మానించండి, ప్రేమించండి, మీ పిల్లల్ని ప్రేమించండి అనే విషయాన్ని నేర్పించాడు. పిల్లలారా మీ తల్లిదండ్రులను ప్రేమించండి, సన్మానించండి అనే విషయాన్ని నేర్పిస్తాడు. మనము సడన్గా ఏమైపోతున్నామంటే, ఆస్తిపాస్తులు కానివ్వండి, లేదంటే ఇంట్లో ఏదో అత్త కోడలు కానివ్వండి, లేదంటే తల్లి కూతురు కానివ్వండి, ఏదో చిన్న గొడవ జరిగింది అనుకోండి, లేదంటే పెద్ద గొడవని అనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళని ఏ రీతిగా చూస్తాం? శత్రువులాగా చూస్తాం ఇక కదా. శత్రువులాగా చూస్తాం. శత్రువులాగా చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే, దేవుడు నాతో ఉన్నాడు, వాళ్ళతో లేడు. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దేవుడు నాతో ఉన్నాడు. మనం ఏ రీతిగా ప్రార్థన, దేవా నువ్వు మా మమ్మీకి బుద్ధి దయచేయి, ఆమెకు శిక్ష కలిగేటట్లు దయచేయి అంటాం కొన్నిసార్లు అయితే కదా. మన వాళ్ళు మనల్ని హర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏ రీతిగా ఒక చిన్న శిక్ష ఇయ్యు, ఆ శిక్ష ద్వారా వాళ్ళు మళ్ళీ మారు మనసు పొందుకోవాలి అనే ఆలోచన కలుగుతాం. మనం ఆ రీతినే ప్రార్థన చేస్తాం. అమ్మ కూడా అలానే ప్రార్థన చేస్తూ ఉంటుంది. అమ్మ ఏమనుకుంటుంది అంటే, నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా బిడ్డను శిక్షించు అని ప్రార్థన చేస్తారు. చాలామంది క్రైస్తవులు ఈ పాటలు కూడా పాడతారు కదండి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. తప్పనట్లే, ఈ పాటలు ఏం తప్పు లేదు, కానీ ఆ పాటలు చాలా గట్టిగా పాడుతూ ఉంటారు చాలామంది. ఎందుకు తెలుసా?
వాళ్ళకున్న కోపం వాళ్ళ తల్లిదండ్రుల పైన, నా అక్కయు నీవే, నా తమ్ముడు నీవే, నా అన్న నువ్వే అనుకుంటా పాట పాడతారు. ఎందుకు? వాళ్ళకున్న కోపం అన్నదమ్ములకు జరిగిన ఆస్తిపాస్తుల మీద. దేవుడు శత్రువులను ప్రేమించమంటున్నాడు. కుటుంబాన్ని ఎంత ఎక్కువగా మనం ప్రేమించాలి, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ఎంత ఎక్కువగా ప్రేమించాలి, మన సంఘాన్ని ఎంత ఎక్కువగా ప్రేమించాలి. అక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను గాయపరిచిందేవాడు అంటే నా తోటి సహోదరుడు, నాతో దేవుని సన్నిధికి వచ్చేవాడు, మందిరానికి వచ్చేవాడు, అలాంటి వాడు నన్ను గాయపరిచాడు అంటా ఉంటున్నాడు. వారికి శిక్ష కలిగేటట్లు ప్రార్థన చేస్తున్నాడా? లేదు. కానీ మనం ఏ రీతిగా మారిపోతున్నామంటే మన వాళ్ళనే మనం ద్వేషిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు నేర్పించిన బోధ ఏంటంటే శత్రువులను ప్రేమించాలి. ఒకవేళ యేసుక్రీస్తు వారు మిమ్మల్ని హింసించిన వారిని ప్రేమించండి. యేసుక్రీస్తు వారు మనల్ని హింసించిన వారిని ప్రేమించమంటున్నాడు, శత్రువులను ప్రేమించమంటున్నాడు. మన ఇంటి వారిని ఇంకెంతగా మనము ప్రేమించాలి క్రీస్తులో. మన సంఘస్థులను ఇంకెంతగా మనం ప్రేమించాలి క్రీస్తులో. కానీ బోధ మారిపోతుంది. పాస్టర్లు కూడా చెప్తూ ఉంటారు, నీ తల్లి నిన్ను విడిచినా కానీ, నీ తండ్రి నిన్ను విడిచినా కానీ, నీ సొంత చెల్లె నిన్ను విడిచినా కానీ, నీ సొంత తమ్ముడు నిన్ను మర్చిపోయినా కానీ, నీ సొంత అన్న నిన్ను దేవుడు నిన్ను మర్చిపోడు. చప్పట్లు కొట్టండి అందరూ అంటారు. ఆయననే ఈ విశ్వాసుల మనసులో ద్వేషాన్ని పుట్టిస్తూ ఉంటున్నాడు. ఎంత తప్పు బోధలో ఉన్నాం మనం. ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ ఆలోచన కలిగింది, దేవుడు శత్రువులను ప్రేమించమంటే మన వాళ్ళని మనం ఎంతగా ప్రేమించాలి. మనల్ని గాయపరుస్తుంది, అదేంట్లో ఉండలేమా? తల్లి ఒక మాట అంటే పడలేమా? సరే నువ్వు కూడా ఒక మాట అన్నావు, మళ్ళీ పరచబడలేమా? ఆస్తుపాస్తుల విషయంలో గొడవ పడుతూ ఉంటాం, సమాధాన పడలేమా? పడవచ్చు. కానీ మనకు ఆ మనసు లేదు. ఆ మనసు కలుగుండుమని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటాం. మన కుటుంబస్తులను ద్వేషిస్తూ, మనం సువార్త ప్రకటిస్తూ, మనము దేవునికి దూరంగా జీవిస్తూ, మనము ఎన్నో కార్యాలు చేసినా మనము యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మీరు సంపూర్ణులుగా ఉండాలి. అది ఉండలేం మనం. ఎప్పుడైతే మన సొంత వారిని ప్రేమిస్తామో, సంఘస్థులను అధికంగా ప్రేమించాలి. ఎంత అధికంగా ప్రేమించాలంటే మనలో ఒక మాట అన్నా కానీ పడాలి. ఎంత అధికంగా ప్రేమించాలంటే తప్పిదారి వాళ్ళు ఏదైనా మాట అన్నా కానీ పడాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కామనే. మనుషులం కాబట్టి మనకు అందరికీ వేరే వేరే థాట్స్ ఉంటాయి. కానీ మన సహోదరుని మన సొంత వారిగా ప్రేమించడం నేర్చుకోవాలి. అది దేవుని యొక్క ప్రేమ, అది యేసుక్రీస్తు వారి ప్రేమ. ఆ ప్రేమను మనం చూపించాలి. ఫస్ట్ది ఈరోజు నేర్చుకున్న వాక్యంలో ఫస్ట్ది నిజాయితీగా ఉండవు. మనుషుల దగ్గర నిజాయితీగా ఉండాలి, దేవుని దగ్గర కూడా. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించద్దు, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడుకోవద్దు, ఆయన నామాన్ని నిన్ను మహిమపరచుకోవడానికి వాడుకోవద్దు. ఉన్న పాటునే దేవుని దగ్గరికి రావాలి. దేవా నాతో మాట్లాడు. ఇంకో వచనాన్ని నేను చూపిస్తాను, దేవుడు నాకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. నా మనసులో వచ్చింది ఈ మాట. కీర్తనలు 44వ కీర్తన 44వ కీర్తన 9వ వచనం నుండి చదువుకుందాం.
హ్మ్. హ్మ్. ఆ, 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 ఆ. ఇదంతా ఇదంతా మా మీదకి వచ్చినను నేను మిమ్మల్ని, ఆయన దేవుని మర్చాడా? ఆయన కలిగిన అవమానాలు చూడండి ఎంత ఎంత భయంకరంగా ఉన్నాయో కదా. దేవుణ్ణి మర్చిపోలేడు ఆయన. లేదంటే ఆయనకున్న పరిస్థితిని కప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళట్లే. దేవా నువ్వు కార్యం చేసేవాడవు లేదు, నాకున్న పరిస్థితిని చెప్పుకుంటా ఉంటున్నాడు. నాకు ఏ రీతిగా అవమానము కలిగి ఉన్నది అనే విషయాన్ని చెప్తా ఉంటున్నాడు. శత్రువులు ఏ రీతిగా చూస్తున్నారు, వాళ్ళ తల్లాడిస్తున్నారు అక్కడ. అలాంటి పరిస్థితిలో ఆయన ఏమంటున్నాడంటే, దేవా ఇవన్నీ మాకు జరుగుతున్నాయి కానీ నేను మిమ్మల్ని మరువలేం అని చెప్తా ఉంటున్నాడు. ఎంత క్లీన్గా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు చూడండి. ఇవన్నీ జరుగుతున్నాయి, నువ్వు మాతో ఉన్నావు. ఆయన ఈ ఈ కీర్తనలో మొదటిలో చూసినట్లయితే అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని చెప్పి ఇస్రాయేల్ జనాంగంతో యుద్ధము ఆడేవాడవు నీవే అని చెప్తూ తర్వాత ఏమంటున్నాడంటే, కానీ మాతో నువ్వు రావట్లేదు ఎందుకు? మా పరిస్థితి ఇంత భయంకరంగా మారిపోయింది, మాకు అవమానం కలిగి ఉన్నది అనే విషయాల్ని చెప్తా ఉంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, ఇవన్నీ జరుగుతున్నాయి మాకు, మేము నిన్ను మర్చిపోలేము, అయినా మాకు ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. మనం చాలాసార్లు చాలా మంది దగ్గరికి వెళ్ళి దేవుని మీద విశ్వాసం ఉంచండి, కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది కార్యం. కానీ వాళ్ళు అనుభవించిన అనుభవము దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవా నా పరిస్థితి ఇది, నేను పాపంలో ఉన్నాను, లేదంటే నేను భయంకరమైన పరిస్థితిలో వెళ్తున్నాను, నా పరిస్థితి ఇది, ఉన్నా పాటున నేను నీ దగ్గరికి వస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నిన్ను మర్చిపోలేదు, దేవా నా పైన కరుణ చూపించు అనే ప్రార్థన ఈ భక్తుడు చేస్తూ ఉంటున్నాడు. మనము కూడా అలా ఉన్నా పాటున ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్ట్రా స్పిరిచువల్ మందిలో కనిపడేటట్లు ఉండొద్దు. ఉన్నా పాటున్న దేవా దయచేసి నువ్వు మాతో మాట్లాడు అని అడగాలి. దేవా నువ్వు మాట్లాడితే మేము జీవించగలుగుతాం అని ఆయన సన్నిధికి ఆ భక్తితో భయముతో మనం వెళ్ళాలి. కానీ దేవుడి నామాన్ని వ్యర్థంగా మనము ఉచ్చరిస్తూ, దేవుడి నామాన్ని వ్యర్థంగా వాడుకుంటూ మనల్ని మనం గొప్ప చెప్పుకోవడానికి కాదు. మనం స్పాట్లైట్ కాదు, దేవుడు స్పాట్లైట్లో ఉండాలి, దేవుడు గణపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి. చాలామంది బయట పాస్టర్లు, లీడర్సు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శనం ఇస్తున్నాడు, దేవుడు నాకు ఇది చెప్పమని చెప్పాడు, లేదంటే ఎక్కడనో వాళ్ళు ఇలా చేయి తగిలించి చూసి ఇది మీకున్నది ఈ ప్రాబ్లం, ఇంట్లో ఆ ప్రాబ్లం తెలుసుకొని చెప్తా ఉన్నారు. అయితే అలాంటి జీవితం మనం జీవించకూడదు, అలాంటి లైఫ్ మనకు ఉండదు. ఉన్నా పాటునే ఎల్లు దేవుని దగ్గరికి. కార్యం జరుగుతలేదు, దేవా కార్యం జరగట్లేదు, అంతే. దేవా నేను ప్రార్థిస్తున్నాను, నీ కార్యాన్ని చెయ్యి, దేవా మా ఇంట్లో ఈ పరిస్థితి ఇది జరిగించు అని చెయ్యి. మోసంలో జీవిస్తూ ఇతరులకు కూడా మోసమైన మాటలు చెప్పొద్దు దేవుని నామంలో. ఉన్నా పాటు నెల్లు, సంఘంగా ఉన్నా పాటు నెల్లాలి. అయితే సంఘం దీవింపబడుతుంది, కుటుంబం దీవింపబడుతుంది, వ్యక్తిగతంగా మన జీవితం కూడా ఆత్మీయంగా ఖచ్చితంగా దీవింపబడుతుంది మనం ఎప్పుడైతే ఉన్నా పాటున్న దేవునికి వెళ్తాం. మోసంలో జీవించొద్దు. రెండోది, కంటికి కన్ను పంటికి పన్నుగా జీవించొద్దు. ధారాళంగా ఇవ్వడం కూడా నేర్చుకోవాలి కదా. మనకు పనికిరాని ఇవ్వడం కాదు, మనకిచ్చిన ఆశీర్వాదములో దేవునికి ఇవ్వడం. మనం ఇచ్చిన తర్వాత కూడా గొప్ప చెప్పుకోవడం కాదు, దేవుడే కనిపించాలి. ఇంకా కింది వచనాలలో ఆ విషయాలు ఉంటాయి.
మూడోది, దేవుడు శత్రువుల్ని ప్రేమించమంటున్నాడు. మనం శత్రువులను ప్రేమిస్తున్నాం, కానీ మన సొంత వారే మన శత్రువులైపోతున్నారు. వారిని ప్రేమించలేకపోతున్నాం. దేవుని వాక్యము ఇక్కడొకటి అక్కడొకటి కాదు. అక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే. దేవుని మాట అక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అదే. అక్కడ తల్లిదండ్రులను ప్రేమించమని చెప్తే ఇక్కడ కూడా తల్లిదండ్రులను ప్రేమించమని చెప్తున్నాం. మనము మన సొంత వారిని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని, మన సంఘాన్ని మనము ప్రేమించే బదులై ఉన్నాం. అప్పుడు మనము సంపూర్ణులుగా, యేసుక్రీస్తు వారు మనల్ని కోరినట్లు సంపూర్ణులుగా, సంపూర్ణత మనలో వస్తుంది. ఆ సంపూర్ణత కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇది మన వలన సాధ్యమయ్యేది కాదు. దేవుడే ఈ కార్యం, ఈ మనసు మనకివ్వాలి. ప్రభువా, నేను ఒక మోసకాన్ని అని దేవుని దగ్గరికి రావాలి. నేను ఇంకా మనుషులను మోసం చేస్తున్నాను, నీ నామాన్ని వ్యర్థంగా వాడుకుంటున్నాను. అలా వాడకుండా సాయం చేయి. దేవా, నా మనసు చాలా చెడ్డది. ప్రతిసారి నేను ఇవ్వకముందు వాళ్ళు నాకేం చేశారు అనే ఆలోచనతో ఇస్తూ ఉంటాను. నాకు దీంట్లో లాభం ఏంటని ఇస్తూ ఉంటాను. దేవా, అలాంటి మనసు తీసే, నూతన మనసు దయచేయి. ధారాళంగా ఇవ్వడానికి సాయం చేయి. నూతనమైన ఆలోచనతో నన్ను నింపు. దేవా, నీ వాక్కు శత్రువులను ప్రేమించుమని చెప్తుంది. చాలా గొప్పగా ఈ వాక్కును మేము వాడుకుంటాం, అనేకుల దగ్గర పంచుకుంటాం. ప్రభువా, నీవు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, అన్నదమ్ములను బట్టి, అక్క చెల్లెలను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని బట్టి, అదే రీతిగా సంఘాన్ని బట్టి నీకు వందనాలు. నీ ప్రేమను మేము బయలుపరచడానికి, చూపించడానికి సాయని దయచేయి. నీ ఆలోచనతో మమ్మల్ని నింపండి. నీ సహనాన్ని మాకు దయచేయండి. ఆత్మఫలముతో మమ్మల్ని నింపండి. నీ కార్యాన్ని మా జీవితంలో మీరు జరిగించమని, ముఖ్యంగా నా జీవితంలో మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ యేసుకే చెల్లును గాక. మంచి వాక్యాన్ని మనం ఎంతమంది దీవించబడ్డారు? వాక్యం ద్వారా ఎంతమంది దీవించబడ్డారు? దేవుని స్తోత్రం. నిజంగా చాలా పెద్ద పెద్ద వాటి కొరకు మనం ఆలోచన చేస్తాం, కానీ డైలీ లైఫ్లో మనం కలిగి ఉండవలసిన ఒక మూల పాఠములను, యథార్థత, క్షమాపణ, ఇతరులకు ఇచ్చేటటువంటిది, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి కార్యాలను మనము వ్యక్తిగత జీవితంలో మనము కలిగి ఉంటే మనల్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మనం దేవుని కొరకు నమ్మకమైన వారిగా మనం నిలబడగలుగుతాం. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడి దేవుని ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తాము.